ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. లెవెల్స్ గురించి నిఫ్టీ 103 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,103 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 445 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,962 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 388 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,950 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్లు కొంచెం బాగానే పెరిగాయండి. మనం అనుకున్నట్టుగా ఈ కప్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఆ దిశగానే వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా కొంచెం మంచి న్యూసే వినబడుతుందండి. ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఎప్పటి నుంచో ట్రేడ్ డీల్, అది రెసిప్రోకల్ టారిఫ్ వేశారు కదా, మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పేసి 25% ఎక్స్ట్రా చేశారు కదా. ఫస్ట్ దాని మీదనే చర్చ జరిగేలా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెలుస్తుందండి మనకి. సో కొంచెం మనకు గుడ్ న్యూసే. సో ఈ న్యూస్ వల్ల ఇంకా మార్కెట్ పెరగచ్చు. ఈ హై ఎంత అండి? 26,104. వన్స్ ఇది ఒకసారి బ్రేక్ అయింది అనుకోండి, ఈ హైని 26,104, మనకు మంచి ఇంకొక హై 26,277 ఫస్ట్ అది ఒకటి ఉంటుందండి. ఇది మంత్లీ హై. ఇది ఫస్ట్ అయితే ఇది ఉంటుందండి 26,277. చూద్దాం, రేపు గ్యాప్ అప్ అవుతుంది కావచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఇది ఈ లెవెల్ అయితే చూసుకోండి. నేను ఎలాగో రేపు కాల్ అండ్ పుట్ చెప్తాను నేను. అవి మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకుంటూ ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ 26,104 రాసుకోండి. కావాలంటే 26,104 మీద కనుక క్యాండిల్ వెళ్ళింది అనుకోండి, బై చేసుకోండి. అప్ టు టార్గెట్ 26,277. ఇది మంత్లీ హై అండి. ఇది ఒకసారి చూద్దాం మంత్లీ హై ఎంత ఉందో. అంతేనండి, 26,277. ఆ తర్వాత ఫర్దర్ ఏమన్నా ఉంటే నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్లో నేను ఎలాగో తెలియజేస్తాను. నేను ఇవాళ ఒక కాల్ ఇచ్చాను, చూసారా అండి? ఎంతదండి అది? $25,800 కాల్ 228 మీద బై చేయమని చెప్పానండి. ఒకసారి అది ఓపెన్ చేద్దాం. ఇదండి 228 మీదనే మార్నింగ్ ఇస్తే అది ఎప్పుడు బ్రేక్ అయిందండి? 2 తర్వాత బ్రేక్ అయిందండి. ఇవాళ కొంచెం లేట్ అయిపోయిందండి. ఎప్పుడైనా మన లెవెల్స్ ఇచ్చిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపలనే టార్గెట్ హిట్ అయ్యేది. కానీ ఇవాళ మాత్రం దాదాపుగా 3-4 గంటలు తీసుకుందండి. ఇది కూడా సక్సెస్ అయిందండి. ఇది టెలిగ్రామ్లో ఇంకా ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, దానికంటే ముందు ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్ను చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. మీరు ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళండి. ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే, నేను ఇచ్చిన కాల్స్ అన్నీ 95+ సక్సెస్ రేట్ ఉందని మీకు అనిపిస్తేనే మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ టెలిగ్రామ్ గ్రూప్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను మార్కెట్లో. అదేవిధంగా కాల్స్ కూడా ఇస్తుంటానండి. ఎఫ్ఐఎస్ కూడా 442 crores బై చేశారండి. సో రేపు మార్కెట్కి ఇది మంచిదేనండి. అయితే మొన్న వాళ్ళు సెల్ చేసిన 4,000 ఏదైతే ఉందో ఇవాళ రికవర్ చేసినట్టు అనిపిస్తుందండి. ఇది ఇంకా వాళ్ళు యాడ్ చేసుకున్నారు పొజిషన్స్ని బై సైడ్. ఇదైతే నాకు పాజిటివ్గానే అనిపిస్తుందండి. వన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 26,104 బ్రేక్ అయితే మాత్రం నేను ఇచ్చిన కాల్ ఏదైతే ఉంటుందో అది బై చేసుకోండి. ఎలాగో చెప్తాను కదా నేను, ఎక్సెల్ షీట్, అది బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోనే ఉందండి. ఇది ఎంత హై అండి? 59,000 వరకు వెళ్ళింది. ఇంకొక 1,000 పాయింట్స్ దూరంలో ఉందండి 60,000కి. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ ఓకే. సెన్సెక్స్ నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి
నిఫ్టీ పెరిగితే సెన్సెక్స్ పెరుగుతుంది కాబట్టి మీరు నిఫ్టీని ఫోకస్ చేస్తే సరిపోతుందండి. ఏమన్నా ఉంటే నేను చెప్తాను. రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి. రేపటి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. 25,950 కాల్, 26,100 పుట్. బ్యాంక్ నిఫ్టీ 58,700 కాల్, 59,200 పుట్. సెన్సెక్స్ 84,700 కాల్, 85,200 పుట్. వీటికి సంబంధించిన లెవెల్స్ ఎక్సెల్ షీట్ నేను ఈ విధంగా పెడతానండి. ఎవరైతే నా గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఎక్సెల్ షీట్ లభిస్తుందండి. ఇది ఐటీఎం లెవెల్స్ అండి, క్లోజింగ్ సంబంధించినవి. ఓపెనింగ్ సంబంధించిన నేను ఎలాగో రన్నింగ్ మార్కెట్లో మీకు నేను షేర్ చేయలేను, కాకపోతే కాల్ ఇస్తాను. కాకపోతే ఈ క్లోజింగ్ మాత్రం మీరు తీసుకోండి. ఒకవేళ నేను మీకు కాల్ ఇవ్వలేకపోయినా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తానండి. ఇది బై ఎబో అని చెప్పండి ప్రీమియం. ఇది ఎగ్జాంపుల్ అండి. ఆ ప్రీమియం బై అంటే 166 అని ఉంది కదా, అంటే 166 మీదనే బై చేయాలి. ఒకవేళ మీకు కాల్ సైడ్ వెళ్తుంది అనిపిస్తుంటే ఫస్ట్ టార్గెట్గా 193, స్టాప్ లాస్గా 152, ఓవరాల్ టార్గెట్గా చూసుకోవాలనుకుంటే 220. ఆ విధంగా చూసుకోవాలండి. పుట్టుకు కూడా అంతే. ప్రీమియం దేని మీద బై చేయాలి, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలి, మొత్తం అంతా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ సంబంధించినవి ఉంటాయండి. ఓకేనా అండి? నాకైతే మార్కెట్ బాగానే ఉందండి. ఇవాళ మాట్లాడడానికి ఏం లేదు, అంతా ఓకే. యుఎస్ అండ్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ జరిగేలానే కనబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే 25% ఎక్స్ట్రా విధించారో దాని మీదనే చర్య ఉండొచ్చు అని అంటున్నారండి. సో అది ఒక్కసారి ఆ రెసిప్రోకల్ది 25% వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్కి బిగ్ పాజిటివ్ అండి, వెళ్ళిపోతూనే ఉంటుంది మార్కెట్ పైకి. ఇంకేమైనా మర్చిపోయానా అండి నేను? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కాల్స్ అండ్ పుట్స్ చెప్పాను రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఇంతేనండి, ఇవాళకి ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.